ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన భారీ గోల్డ్ మోసాన్ని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు గోల్డ్ అప్రైజర్ చలపాక రాజును అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి సుమారు 5.71 కోట్ల విలువైన 4 కిలోల 120 గ్రాముల బంగారు ఆభరణాలు 10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ ఈ మోసంలో మొత్తం 176 కుటుంబాల బాధితులుగా గుర్తించినట్టు తెలిపారు. దర్యాప్తులో సుమారు 10 కోట్ల విలువైన 6 కిలోల 449 గ్రాముల బంగారం దుర్వినియోగమైనట్లు వెల్లడించారు. కస్టమర్లకు ఇచ్చిన రసీదులో పూర్తి బరువు నమోదు చేసి బ్యాంకు రికార్డుల్లో మాత్రం తక్కువ బరువు చూపిస్తూ మిగిలిన బంగారాన్ని కాజేసినట్లు గుర్తించామన్నారు. అంతేకాకుండా అసలు బంగారం స్థానంలో నకిలీ బంగారం, ఇతర వస్తువులు ఉంచి మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. కేసులో మిగిలిన బంగారు ఆభరణాల రికవరీతో పాటు ఇతరుల ప్రమేయంపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని, బాధితుల ఆస్తులను పూర్తిగా రికవరీ చేసి వారికి న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఆగండి. కానీ చూసుకోండి. గోల్డ్ అంతా ఎక్కడెక్కడ ఉన్నారు మీరు? ఈ జంగారెడ్డిగూడెంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక లోన్ యొక్క స్కామ్ కావచ్చు, ఇట్లాంటిది చాలా సెన్సేషన్ సృష్టించింది. ఇది కేసు కట్టి మన జంగారెడ్డిగూడెం ఏఎస్పీ గారు, జంగారెడ్డిగూడెం సిఐ గారు, ఎస్ఐ గారు, తర్వాత వాళ్ళ సర్కిల్లో ఉన్న ఎస్ఐలందరూ, లక్కవరం ఎస్ఐ గారు, ట్రాఫిక్ ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది అంతా చాలా రోజులు దాన్ని, చాలా కాంప్లికేటెడ్ కేసు ఇది, చాలా సెన్సిటివ్ కేసు. చాలామంది ఒక 176 కుటుంబాల యొక్క బంగారం, అది ఓన్లీ బంగారం కాదు, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం కొనుక్కున్నవి, చాలా మధుర స్మృతులు ఉంటాయి, దాంట్లో మెమరీస్ ఉంటాయి. పిల్లల పెళ్ళి కోసం చేసుకున్న బంగారు కావచ్చు, ఒక జీవితంలో చాలా ఇంపార్టెంట్ భాగం అది. అట్లాంటి ఎంతో నమ్మకంగా ఒక నేషనల్ బ్యాంకులో, అది కూడా ప్రైవేట్ బ్యాంకు కాదు, అలాంటి బ్యాంకులో ఆ బంగారు పెట్టుకుంటే ఆ బంగారుని ఈ స్కామ్ కింద చేసి ఒక అప్రైజరు చలపక రాజు అనే అతను ఇంకొంతమంది సహకారంతో ఆ బ్యాంకులో ఉన్న బంగారాన్ని తన సొంత అవసరాలకు వాడుకోవడము, ఖర్చు పెట్టేయడము, ఇంకో దగ్గర లోన్లు తీసుకోవడము, ఇది చాలా రోజుల నుంచి ఈ స్కామ్ అతను నడిపించాడు. 176 ఫ్యామిలీలు దీనికి అఫెక్ట్ అయినాయి. సో అట్లాంటి పెద్ద స్కామ్ నుంచి చాలా వరకు గోల్డ్ని రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏఎస్పీ గారి టీము ఇంకా ఫర్దర్గా ఉన్న గోల్డ్ని కూడా రికవర్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో ముఖ్య పాత్రకి సూత్రధారి ఎవరంటే ఈ గోల్డ్ అప్రైజర్ చలపాక రాజు. ఈయన దగ్గర నుంచి 4 కిలోల 120 గ్రాముల బంగారము, 10 లక్షల రూపాయల నగదు కూడా ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. దీని మొత్తం విలువ సుమారు ఇప్పుడు 5.8. ఇంతకుముందు పెట్టిన ఆ బంగారు 100 గ్రాములకి ఒక 10 లక్షల ఎంతో లోన్ వస్తుండొచ్చు. ఇప్పుడు అదే బరువు ఉన్న బంగారానికి 20 లక్షల లోన్ వచ్చి ఉండొచ్చు బంగారు పెరగడం వల్ల. అది ఈయన అప్లై చేయడం, సంతకాలు ఫోర్జరీ చేసుకోవడం, ఈయనే అడిషనల్ లోన్ తీసేసుకోవడం వాళ్ళ పేరు మీద. తర్వాత థర్డ్ ఇంకో రకమైన మోసము, అప్రైజల్ స్లిప్పు మనము 100 గ్రాములు తాకట్టు పెట్టాము, మీకు ఇన్ని లక్షలు ఇచ్చారు అని చెప్పి ఒక స్లిప్ ఇస్తారు, అప్రైజల్ స్లిప్, మన లోన్కి అక్నాలెడ్జ్మెంట్ మాదిరి. అక్కడ ఏం చేస్తున్నారు, బ్యాంకు అధికారికంగా ఇవ్వాల్సిన స్లిప్ ఇవ్వకుండా ఈ వ్యక్తే ఒక సంతకం పెట్టేసి ఇచ్చేస్తున్నారు. కస్టమర్కి కూడా ప్రాసెస్ తెలియకపోవడం వల్ల
ఆయన ఇచ్చిన లోన్ స్లిప్ తీసుకొని నా లోన్ ఉంది, నా బంగారం బ్యాంకులో ఇచ్చాను అనుకుంటున్నాడు. బ్యాంకర్స్కి ఏం చేస్తాడు, 100 గ్రాముల బంగారం ఎంతైతే లోన్ తీసుకున్నారో అంత బంగారం మాత్రమే దాంట్లో ఉన్నట్టు చూపించి అంత ఆర్నమెంట్స్ మాత్రం బ్యాంకుకి ఇస్తాడు. సో బ్యాంక్ వాళ్ళు ఆడిట్ చేసినప్పుడు వాళ్ళ అప్రైజల్ స్లిప్కి వాళ్ళ దగ్గర ఎంత లోన్ ఉందో సరిపోతుంది, అనుమానం రాదు. ఇది ఒక పెద్ద ఎంఓ చేశారు. ఇంకా రకరకాల పద్ధతుల్లో వాళ్ళు ఈ మోసాలు చేయడం జరిగింది. కొంతమంది ఎలాంటి కస్టమర్స్ చాలా నమ్మకంతో ప్రతిసారి బ్యాంకు కూడా పోరాట, రాజన్న మా బంగారం పంపిస్తున్నాను మీరు లోన్ ఇవ్వండి అంటే వీడే క్యాష్ తీసేసి బంగారం ఇచ్చేస్తాడు. అది బ్యాంకులో ప్లెడ్జ్ చేశారా, లోన్ మీ పేరు మీద ఓపెన్ అయిందా అని వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత కస్టమర్కి ఉంది. బ్యాంకులో ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడని విచారించాల్సిన బాధ్యత, అతని మీద ఫాలో అవుతున్నారా, ఆడిట్ కరెక్ట్గా జరుగుతుందా లేదా, స్లిప్స్ అనేవి ఫేక్ స్లిప్స్ ఏమైనా ఇస్తున్నారా, పెట్టిన బంగారు లోన్ ఆఫీసర్ క్రాస్ చెక్ చేసుకుంటున్నాడా లేదా, స్పూరియస్ గోల్డ్ ఏమైనా పెడుతున్నారా అన్నది లోన్ ఆఫీసర్కి, బ్రాంచ్ మేనేజర్స్కి కూడా బాధ్యత ఉంటుంది. సో దాని మీద కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ ఒకటి నడుస్తుంది. క్రిమినల్ కేసులో కూడా వాళ్ళని భాగం చేస్తాము. ఎవరెవరు తప్పుగా ఇన్నిపోతుంది, అరే ఈ లోను అఫీషియల్గా లేదు కాబట్టి అక్కడే అలర్ట్ అవుతారు, మీ బంగారం సేవ్ అయిపోతుంది. అట్లా కాకుంటే మీ బంగారం అనవసరంగా ఇరుక్కుంటుంది, మీకు వచ్చిన డబ్బు 10 లక్షలు ఉంటుంది, మీ బంగారం విలువ 20 లక్షలు ఉంటుంది. ఇంకొకటి ఏంటి, సివిల్ స్కోర్ చెక్ చేసుకోవడం. అసలు మీరు పెట్టిన బంగారం మీద లోన్ వచ్చిందా లేదా, లేకపోతే మీకు 10 లక్షలు లోన్ ఇచ్చి ఆయన దాని మీద ఇంకా ఎక్సెస్లో లోన్ ఏమన్నా తీసుకున్నారా. ఇప్పుడు రెన్యువల్ జరిగింది కదా, ఈ రెన్యువల్లో జరిగిన మోసం అది. వాళ్ళు కానీ సివిల్ స్కోర్ చెక్ చేసుకొని ఉంటే, అరే నేను తీసుకునింది 10 లక్షలే కదా, దీని మీద 20 లక్షల లోన్ ఎలా వచ్చిందని తెలుస్తుంది. ఇంకా కొంతమంది తెలియకుండా బ్యాంక్ అకౌంట్లు అమ్ముకోవడం, పాన్ కార్డులు అమ్ముకోవడం, ఎక్కడైతే అక్కడ సంతకాలు పెడుతున్నారు. అలాంటి వ్యక్తులు కూడా మీరు సిబిల్ స్కోర్ చెక్ చేసుకుంటే మీ పేరు మీద ఏమేమి లోన్ అకౌంట్లు ఉన్నాయని తెలుస్తుంది మీకు. సో అట్లాంటివి జాగ్రత్తలు ప్రజలు కూడా తీసుకోవాలా, బ్యాంకర్స్ కూడా ఈ రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు నెగ్లిజెన్స్ చేసి ప్రజలకి కష్టకాలంగా కలిగిస్తే మీ క్రిమినల్ నెగ్లిజెన్స్ మీది ప్రూవ్ అవుతుంది. మీరు స్కామ్లో కూడా మీరు కూడా పార్ట్ అంటే మిమ్మల్ని కూడా తప్పకుండా జైలుకి పంపిస్తాం, దాంట్లో డౌట్ లేదు. మీ ఉద్యోగాలు కూడా కోల్పోతారు. కాబట్టి ప్రజలు చాలా నమ్మకంగా మీ దగ్గర గోల్డ్ పెట్టుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని కాపాడాల్సిన అవసరం మీకుంది. ఇంత కాంప్లికేటెడ్ కేసుని కూడా చాలా చాకచక్యంగా చాలా జాగ్రత్తగా ఏఎస్పీ గారు చాలా రోజులు శ్రమించి మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళు ఇనిషియల్గా ఎఫ్ఐఆర్లో ఎంత 4 కిలోలు ఎంతో చెప్పారు, అప్పుడు ఆ 4 కిలోల గోల్డ్ కూడా రికవర్ చేయడం జరిగింది. తర్వాత దీన్ని చూసి నమ్మకం కలిగి చాలామంది ప్రజలు కూడా ముందుకు వచ్చి సార్ మాది కూడా ఉంది అని చెప్పి ఇప్పుడు ఆ లోన్ వేరే లోన్స్ కూడా వెరిఫై చేస్తే ఇంకా కొంచెం బయటపడింది. సుమారు 6 కిలోల అంతేనా, టోటల్ ఎంత 6 కిలోల 449 గ్రాముల వరకు మొత్తం గోల్డ్ ఫ్రాడ్ జరిగినట్లు తెలుస్తుంది. ఇప్పుడు అందులో 4 కిలోల 120 గ్రాములు ఆల్రెడీ రికవర్ చేయడం జరిగింది. మిగిలిన అమౌంట్స్ కూడా ఎక్కడ పెట్టారు, ఎలా, ఇది చాలా కాంప్లికేటెడ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. 2024 నుంచి జరుగుతుంది, 2024 నుంచి జరుగుతుంది కాబట్టి ఎక్కడ వెళ్ళింది, ఏం జరిగింది క్షుణ్ణంగా విచారిస్తారు. వాళ్ళ ఆస్తుల్ని కూడా అటాచ్ చేసి ఆ బంగారు తిరిగి వచ్చేటట్లు కోర్టు ద్వారా ఆర్డర్లు ఇప్పిస్తారు. సో ఈ కేసుని చాలా చక్కగా చేశారు మన ఏఎస్పీ గారు, తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్